ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు ఏం చూస్తారంటే మన జ్ఞానాపురం బ్రిడ్జ్ రైల్వే స్టేషన్ దగ్గర 910 ప్లాట్ఫామ్ కన్స్ట్రక్షన్ అవుతుంది చూస్తారు. జగదాంబ దగ్గర క్లాక్ టవర్ అవుతుంది కదా, అది కూడా చూస్తారు. ఫైనల్ గా బీచ్ రోడ్ కి అయితే వస్తారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ప్రస్తుతం మనమైతే జ్ఞానాపురం బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. ఇదే జ్ఞానాపురం బ్రిడ్జ్కి ఎంట్రన్స్. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ మీద నుంచి మనమైతే రైల్వే స్టేషన్కి వెళ్తాం. రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ 910 ప్లాట్ఫామ్ కన్స్ట్రక్ట్ అవుతుందో చూస్తాం. ఆ తర్వాత అలా మనం డైరెక్ట్గా బీచ్ రోడ్ వరకు వెళ్తాం. మధ్యలో మీరు ఏం చూస్తారంటే మన జగదాంబ దగ్గర క్లాక్ టవర్ కన్స్ట్రక్ట్ అవుతుంది కదా, అది ఎంతవరకు కన్స్ట్రక్ట్ అని చూస్తారు. అలానే జగదాంబ దగ్గర మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఉంది, అది కూడా చూస్తారు. అండ్ అలా మనం ఫైనల్గా బీచ్ రోడ్ దాకా వెళ్ళి బ్లాగ్ని అయితే ఎంజాయ్ చేస్తాం. మీరు ఎప్పుడైనా ఈ రూట్లో ట్రావెల్ చేసలేదో కామెంట్ చేయండి. ఇప్పుడు నేనైతే మిమ్మల్ని ఒక కొత్త రూట్లో తీసుకెళ్తాను. ఆ రూట్లో వెళ్తే మనం జగదాంబ ట్రాఫిక్ లేకుండా వెళ్ళొచ్చు. మోస్ట్లీ జగదాంబ వెళ్ళడానికి ఈ రూట్నే ప్రిఫర్ చేస్తారు. ఎన్ఏడి నుంచి జ్ఞానాపురం నుంచి మన కన్వర్ట్ జంక్షన్ సర్కిల్, అక్కడ నుంచి పోర్ట్ రోడ్ నుంచి మనం డైరెక్ట్గా వెళ్ళిపోతాం జగదాంబకి. ఎలా వెళ్ళాలో మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. అండ్ దానికన్నా ముందు మనమైతే రైల్వే స్టేషన్ దగ్గర 910 ప్లాట్ఫామ్ వర్క్ అయితే అవుతుందో లేదో చూద్దాం. మనమైతే వస్తాం మన వైజాగ్ రైల్వే స్టేషన్కి. అండ్ ఇది బ్యాక్ గేట్. 8 నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలంటే ఇలానే వెళ్ళాలి. దీన్ని జ్ఞానాపురం సైడ్ రైల్వే స్టేషన్ అంటారు. ఇప్పుడు మనమైతే లెఫ్ట్ తీసుకుని రైల్వే స్టేషన్లోకి వెళ్ళిపోతాం. అండ్ మీకు రైట్ సైడ్లో కనిపించింది కదా, అదే రైల్వే స్టేషన్ దగ్గర ఉండే బస్ స్టాప్. ఇలా వెళ్తే మనకి ఇంతకుముందు ఎంట్రన్స్ ఉండేది కాదు. ఇంతకుముందు మొత్తం బ్యారిగేట్స్ అయితే పెట్టారు, ఇప్పుడు అన్నీ రిమూవ్ చేశారు. మనమైతే ఈ రూట్లోనే వెళ్ళిపోవచ్చు. ఇలా వెళ్తున్నప్పుడు మనకి ముందు నా బ్లూ కలర్లో బోర్డు కనబడుతుంది చూసారా, అవన్నీ అడ్డంగా పెట్టారు 910 ప్లాట్ఫామ్ కన్స్ట్రక్ట్ చేయడానికి. కానీ మధ్యలో వర్క్ అయితే ఆగిపోయింది. ప్రస్తుతం అక్కడ ఎలాంటి వర్క్ జరగట్లేదు, అందువల్ల దాన్ని నార్మల్గా విడిచిపెట్టేశారు. అక్కడ మీరు చూస్తున్నారు కదా, లోపల పార్కింగ్ స్పేస్లో వదిలేశారు. చాలామంది వెహికల్స్ అయితే పార్క్ చేసుకుంటున్నారు. సో ఇంకా మనమైతే ముందుకు వెళ్ళిపోతాం. ఇక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ అవ్వట్లేదు, కన్స్ట్రక్షన్ అయితే మధ్యలో ఆగిపోయింది. సో చూద్దాం మళ్ళీ ఎప్పుడు రీస్టార్ట్ చేస్తారో. ఇంకా ఇక్కడ నుంచి మనం అలా ముందుకు వెళ్ళామంటే కన్వర్ట్ జంక్షన్కి వెళ్తాం. అక్కడ నుంచి పోర్ట్ రోడ్ మీదుగా మనం డైరెక్ట్గా జగదాంబ వెళ్తాం. ఎలా వెళ్ళాలో తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాలి. మనం వెళ్తున్నాం కదా, ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. అలానే ఇందాక చూసాం కదా, అక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. మోస్ట్లీ ఇక్కడ నుంచి చాలామంది ఎంటర్ అవుతారు లోపలికి. ఎందుకంటే ఇంతకుముందు అది క్లోజ్ చేసి ఉండేది, ఇది ఓపెన్ చేసి ఉండేది. ప్రస్తుతం అది ఓపెన్ అవడం వల్ల ఇప్పుడు అటువైపు కూడా వెళ్తున్నారు. కానీ మీకు టికెట్ కావాలంటే మాత్రం అటువైపు వెళ్ళండి. జనరల్ టికెట్ కావాలంటే మనం అటువైపు వెళ్ళి టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళాలి. కానీ ఎవరైతే రిజర్వేషన్ చేసుకుంటారో ఇలా కూడా వెళ్ళిపోవచ్చు. వందే భారత్ ట్రైన్ అయితే ఇక్కడే అవుతుంది. అండ్ మీకు సూన్ తొందరలోనే వందే భారత్ వ్లాగ్ కూడా రాబోతుంది. ఆ వ్లాగ్ కోసం మీరు వెయిట్ చేస్తాను లేదో కామెంట్ చేయండి. అండ్ మనమైతే ఇలా స్ట్రైట్గా వెళ్ళి కన్వర్ట్ జంక్షన్ దాకా వెళ్ళి కన్వర్ట్ జంక్షన్ నుంచి అలా పోర్ట్ రోడ్ మీదుగా డైరెక్ట్గా జగదాంబ వెళ్దాం. ఇంతకుముందు నేను నా ప్రీవియస్ వ్లాగ్స్లో రైల్వే స్టేషన్ మొత్తం 3 ఎంట్రీలు ఉంటాయంటే ఎవరూ నమ్మలేదు. మొదటిది మనం వచ్చాం కదా, అదొక ఎంట్రీ. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఇది కూడా ఒక ఎంట్రీ. ఈ ఎంట్రీ నుంచి ఎవరు మోస్ట్లీ వస్తారంటే ఎవరైతే ప్యాకింగ్కి ఇస్తారో వాళ్ళు వస్తారు. అండ్ మనం వెహికల్స్ అని ప్యాకింగ్ చేసి పంపించాలనుకుంటే ఇక్కడ నుంచి పంపించవచ్చు. అండ్ ఇంకొక ఎంట్రీ మనందరికీ తెలిసిందే కదా, అటువైపు ఉంటుంది టువర్డ్స్ కాంప్లెక్స్ వైపు. అండ్ ముందు కనిపిస్తుంది కదా, ఇదే కన్వర్ట్ జంక్షన్. ఆ మధ్యలో అంబేద్కర్ విగ్రహం ఉంటుంది. అండ్ అక్కడ మీకు ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, ఆ ఫ్లైఓవర్ రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసిందే. అండ్ ఇప్పుడు మనమైతే ఇక్కడ నుంచి వైజాగ్ పోర్ట్ రోడ్లోకి వెళ్దాం. రైట్ సైడ్లో చూసారు కదా, వైజాగ్ పోర్ట్ అని ఉంది. మీకు ఇక్కడ 2 రోడ్లు ఉంటాయి. లెఫ్ట్కి వెళ్ళే రోడ్ ఉంటుంది అండ్ రైట్కి ఇంకో రోడ్ ఉంటుంది. మనం వెళ్ళాల్సింది లెఫ్ట్లో ఉండే రోడ్కి. ఒకవేళ రైట్లో రోడ్కి వెళ్ళామంటే మనల్ని అలో చేయరు, మళ్ళీ వెనక్కి పంపిస్తారు. సో బాగా గుర్తుపెట్టుకోండి, మనం లెఫ్ట్లో ఉండే రోడ్కి రావాలి. అండ్ ఈ రోడ్ అయితే చాలా బాగుంది. ఇంతకుముందు మొత్తం పార్ట్ హౌస్ ఉండేది నేను ఇంతకుముందు వెళ్ళేటప్పుడు. ఇప్పుడైతే ఈ రోడ్ బాగా చేశారు అండ్ వెళ్ళడానికి కూడా చాలా బాగుంది. కానీ స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ ఉంటే కొంచెం చూసుకోవాలి. లో గ్రైన్ కరెంట్స్ ఉంటే కొంచెం చూసుకోవాలి, తగిలే అవకాశం ఉంటుంది. క్రాస్గా ఎక్కిస్తే తగలకుండా ఉంటుంది. ఇంకా మనం ఇలా ముందుకు వెళ్ళిపోతే మనకి ఒక రైల్వే క్రాసింగ్ కూడా వస్తుంది. ఆ రైల్వే గేట్ అయితే క్లోజ్ అవుతుంది అప్పుడప్పుడు. ఎప్పుడైనా నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, మీలో ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఎందుకు క్లోజ్ అవుతున్నాయి అంటే ఏవైనా ట్రైన్స్ ఉంటాయి కదా, మన వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్స్, అవి లోపల పార్క్ చేస్తారు. ఆ పార్కింగ్ ప్లేస్ నుంచి టువర్డ్స్ రైల్వే స్టేషన్ రావడానికి ఆ గేట్ని అయితే యూజ్ చేస్తారు. ఆ గేట్ క్లోజ్ అయిందంటే మినిమం ఒక 10 minutes మనం వెయిట్ చేయాలి.
సో మనం వెళ్ళేటప్పుడు మాత్రం చూసుకుని వెళ్ళాలి. సో ప్లీజ్ మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఆ టైమింగ్స్ తెలిస్తే మనం ఆ టైంలో అటు వెళ్ళకుండా ఉంటాం, మనకి టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం చూసుకోవచ్చు, మనకి లెఫ్ట్లో రైల్వే ట్రాక్ కనిపిస్తుంది అండ్ రైల్వే బ్రిడ్జ్ కనిపిస్తుంది. అలా మనం ముందుకు వెళ్ళామంటే రైల్వే క్రాసింగ్ కూడా కనిపిస్తుంది. అక్కడ నుంచి మనం అలా ముందుకు వెళ్ళిపోతే లెఫ్ట్ రైట్ వస్తాయి, మనం అయితే లెఫ్ట్కి వెళ్ళాలి. అక్కడ ఇంకొక లెఫ్ట్ కూడా ఉంటుంది, ఆ లెఫ్ట్కి వెళ్ళారంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. సో కొంచెం ముందుకు వెళ్ళాక ఎలా వెళ్ళాలనేది నేను మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ చూస్తున్నారుగా రైట్ సైడ్లో పెద్ద వాల్ అయితే కనిపిస్తుంది. పెద్ద వాల్ మాత్రం చాలా బాగుంది కదా. నాకు ఆ వాల్ చూడగానే ఒక మూవీ డైలాగ్ అయితే గుర్తొచ్చింది. సలార్ మూవీలో డైలాగ్ ఉంటుంది కదా, ఆ డైలాగ్ గుర్తొచ్చింది. అండ్ ఇంకా అలా ముందుకు వెళ్తే మనకి రైల్వే క్రాసింగ్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారుగా ఇదే రైల్వే క్రాసింగ్, ఇటు నుంచే రైలు అయితే వెళ్తుంది. ఫస్ట్ మీరు అనుకోవచ్చు అక్కడ నుంచి రైలు వెళ్తుందని చెప్పి, వెళ్తుంది. నేనైతే 2-3 సార్లు చూసాను. ఆ టైంలో మన వెహికల్స్ అయితే ఆగాలి. కానీ అక్కడ మనకి రైల్వే గేట్స్ ఏం కనిపించవు. మీరు చూసారుగా ఇప్పుడు రైట్కి వెళ్ళిన తర్వాత అలా మనకి లెఫ్ట్ అయితే వస్తుంది. చూస్తున్నారుగా రైట్ లెఫ్ట్, ఈ లెఫ్ట్ తిరగాలి. అలా ముందుకు వెళ్ళి మనం మళ్ళీ లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే జగదాంబకి వెళ్ళిపోతాం. అంటే జగదాంబ కన్నా ముందు మనకి బ్యారక్స్ వస్తుంది. ఆ బ్యారక్స్ నుంచి అలా ముందుకు వెళ్తే సెంట్రో నుంచి లెఫ్ట్కి వెళ్తే టువర్డ్స్ జగదాంబ. అది రైట్కి వెళ్ళామంటే తెలుసు కదా, జగదాంబ నుంచి 1 వెళ్ళే రోడ్ అయితే వస్తుంది. ఆ రోడ్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. రీసెంట్గా నేనైతే వ్లాగ్ చేశాను, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు, మన ఛానల్లో ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఈ రోడ్లో మన ఆటోమొబైల్స్ అంటే మన వెహికల్ సంబంధించిన ఏవైనా స్పేర్ పార్ట్స్ కావాలంటే దొరికేస్తాయి. మోస్ట్లీ ఆటోమొబైల్ షాపులన్నీ ఇక్కడ ఉంటాయి, మనకి ఎలాంటి పార్ట్ కావాలన్నా దొరుకుతుంది. కానీ ఈ రోడ్లో ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, చూసుకుని వెళ్ళండి. అండ్ ఎక్కువగా వెహికల్స్ అనేవి రోడ్ పక్కన పార్క్ చేస్తూ ఉంటారు. సో చూసుకుని వెళ్ళడం చాలా చాలా మంచిది. అండ్ అప్పుడప్పుడు ఆడదనంగా కొన్ని వెహికల్స్ వస్తూ ఉంటాయి, వాటిని కూడా చూసుకుని వెళ్ళండి. అండ్ ఇలా మనం ముందుకు వెళ్ళిన తర్వాత మనకైతే డాల్ఫిన్ హోటల్ వస్తుంది. ఆ డాల్ఫిన్ హోటల్ నుంచి మనం అయితే రైట్కి వెళ్ళాలి. అక్కడ మనకి డాల్ఫిన్స్ కూడా కనబడతాయి. మీకు ఆ ముందు కనిపిస్తుంది కదా, అదే డాల్ఫిన్ హోటల్. అలా మనం ముందుకు వెళ్ళి రైట్ తీసుకున్నామంటే అక్కడ సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ దగ్గర డాల్ఫిన్స్ ఉంటాయి. రైట్లో చూసారా డాల్ఫిన్స్ మీకు కనిపించాయా? ఇంకా ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయాం అనుకోండి, మనం అయితే బ్యారక్స్కి వెళ్తాం. ఇక్కడ మనకి సెకండ్ హ్యాండ్ బుక్స్ నుంచి కొత్త బుక్స్ వరకు అన్నీ దొరికేస్తాయి. అండ్ ఎలాంటి బుక్ కావాలని దొరుకుతుంది. ఇంజనీరింగ్ బుక్స్, స్కూల్ బుక్స్, కాలేజ్ బుక్స్, ఇంటర్ బుక్స్, అన్ని బుక్స్ దొరికేస్తాయి. అండ్ మ్యాక్స్ మనం సెకండ్స్లో కొనుక్కుంటే బేరం ఆడేసుకోవచ్చు. అండ్ చాలామంది ఇక్కడ బుక్స్ అమ్ముతూ ఉంటారు. అంటే మన కాలేజ్ బుక్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ బుక్స్ అయిపోయాయి అనుకోండి, అవి తీసుకెళ్ళి అమ్మేసి అండ్ నెక్స్ట్ ఇయర్ బుక్స్ తీసుకుంటూ ఉంటారు. అండ్ మీలో ఎప్పుడైనా అలా ఎవరైనా చేశారా? చేస్తే కామెంట్ చేయండి. మనం ఆ బ్యారక్స్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకైతే రైట్ సైడ్లో సెంటర్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్కి వే ఉంటుంది, లెఫ్ట్కి వెళ్ళచ్చు. కానీ నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ వే క్లోజ్ చేసి ఉంది. ఇప్పుడు క్లోజ్ చేసి ఉందంటే నేను మళ్ళీ వెనక్కి రావాలని చెప్పి రైట్ తీసుకుని ముందుకు వెళ్తున్నాను. రైట్ తీసుకుని ముందుకు వెళ్తున్నప్పుడు మీకు చెప్పా కదా, రైట్ సైడ్లో సెంటర్ వస్తుంది. అండ్ ఆ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళామంటే టువర్డ్స్ జగదాంబ వెళ్తాం. రైట్కి వెళ్ళామంటే పూర్ణ మార్కెట్, ఇంకా అలా 110 పోలీస్ స్టేషన్కి వెళ్తాం. రైట్ సైడ్లో మీకు సెంటర్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి నేనైతే లెఫ్ట్ తీసుకుంటున్నాను. కానీ ఇక్కడ ఉన్న నాకు చిన్న కన్ఫ్యూషన్ వచ్చింది. అదేంటి అంటే ఈ రోడ్ వర్క్ అవుతున్నప్పుడు దీన్ని 1 వే చేస్తారు. ఇప్పటికీ 1 వే ఉందా లేకపోతే మనం వెళ్ళొచ్చా అనేది చిన్న కన్ఫ్యూజన్తో ఉంది. ఆ కన్ఫ్యూజన్తో నేను వెళ్ళాను. కానీ అక్కడ లెఫ్ట్లో వెహికల్ చూసారు కదా, ఆ వెహికల్ మనం వెళ్తున్న డైరెక్షన్లో పార్కే ఉంది. సో ఇంకా మనం ధైర్యంగా ముందుకైతే వెళ్ళాం. ముందుకు వెళ్ళి అక్కడ జరుగుతున్న క్లాక్ టవర్ కన్స్ట్రక్షన్ చూసాం. అండ్ దానికన్నా ముందు మనకి జగదాంబ థియేటర్ వస్తుంది, ఆ థియేటర్ని కూడా చూసాం. ఈ రోడ్ అయితే బాగా వెడల్పోయింది కదా. ఇంతకుముందు ఈ రోడ్ కొంచెం కంజెస్టెడ్గా ఉండేది, ఇప్పుడు మాత్రం చాలా ఫ్రీగా ఉంది అనిపిస్తుంది నాకు. మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ ఆ రోడ్ కూడా వర్క్ కంప్లీట్ అయిందంటే చాలా బాగుంటుంది అండ్ చాలా స్పేషియస్గా ఉంటుంది. ఈ లెఫ్ట్లో పెట్రోల్ బంక్ అయితే ఉంది. అండ్ రైట్లో చూసారు కదా వే, అది కేజీహెచ్ డౌన్ అంటారు. ఆ కేజీహెచ్ డౌన్లో మెడికల్ సంబంధించిన ఎలాంటి వస్తువు కావాలన్నా దొరుకుతుంది. అలానే టాబ్లెట్స్ కానివ్వండి, టానిక్స్ కానివ్వండి, అన్నీ దొరికేస్తాయి. అండ్ ఆ చుట్టుపక్కల చాలా హాస్పిటల్స్ అయితే ఉంటాయి. మనకి ఇంకా ముందుకు వెళ్ళామంటే రైట్ సైడ్లో క్లాక్ టవర్ కనిపిస్తుంది. అండ్ ఆ క్లాక్ టవర్కి లెఫ్ట్ సైడ్లో మనకి జగదాంబ థియేటర్ కనిపిస్తుంది. లెఫ్ట్లో చూసారు కదా, ఇదే జగదాంబ థియేటర్. అండ్ ఇక్కడ మొత్తం ఇంతకుముందు వేరేలా ఉండేది, ఇప్పుడైతే మొత్తం చేంజ్ అయిపోయింది. నా ప్రీవియస్ వ్లాగ్ చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది ఇంతకుముందు ఇక్కడ ఎలా ఉండేది అనేది. అండ్ అక్కడ రైట్లో చూస్తున్నారు కదా, ఇక్కడే క్లాక్ టవర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి మనం అలా ముందుకు వెళ్ళి కేజీహెచ్ అప్ సైడ్ వెళ్ళాలి. ఎలాలో చూపిస్తాను. ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళాం అనుకోండి, అంటే స్ట్రైట్గా వెళ్ళిపోయాం అనుకోండి కోర్టుకి, ఇంకా అలానే మన కాంప్లెక్స్కి వెళ్తాం. అండ్ రైట్కు వే కనిపించింది చూసారా, అలా వెళ్ళామంటే మనం సిరిపురం సర్కిల్కి వెళ్తాం. అండ్ ఇంకా ఇలా మనం ఇప్పుడు చూసాం కదా, యూటర్న్ తీసుకున్నాం. యూటర్న్ తీసుకున్న తర్వాత
లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తే మనం ఎక్కడికి వెళ్తామంటే మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఉంటుంది, అక్కడికి వెళ్తాం. అక్కడ నుంచి మనకి ఇంకొక వే అయితే వస్తుంది, అక్కడ లెఫ్ట్ తీసుకొని మనం స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్తాం. ఈ అప్ ఎక్కుతున్నప్పుడు కొంచెం ముందుకు వెళ్ళామంటే అక్కడ టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్ గురించి మీకు ఏం తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఆ లెఫ్ట్ సైడ్లోనే మనకి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అయితే ఉంటుంది. లెఫ్ట్లో చూస్తున్నారు కదా, ఇదే మల్టీ లెవెల్ కార్ పార్కింగ్. ఇక్కడ మనం కార్ని అయితే పార్క్ చేసుకోవచ్చు, కానీ ఛార్జబుల్. మన అమౌంట్ పే చేసి కార్ని పార్క్ చేసుకోవాలి. అండ్ ఇలా ముందుకు వెళ్తే రైట్ సైడ్లో మనకి మసీద్ ఉంటుంది. ఆ మసీద్ దాటిన తర్వాత మనకి లెఫ్ట్ రైట్ వస్తుంది. ఆ మసీద్కి కొంచెం ముందున రైట్కి ఒక సందు ఉంటుంది. అక్కడ మటన్ బిర్యానీ ఇంకా చికెన్ బిర్యానీ దొరుకుతుంది. టేస్ట్ మాత్రం ఓ రేంజ్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేసేయండి. అండ్ ఈ అప్ ఎక్కుతున్న మాత్రం చూసుకొని వెళ్ళండి, ఎందుకంటే లెఫ్ట్ నుంచి రైట్ నుంచి వెహికల్స్ వస్తూ ఉంటాయి అండ్ కొంతమంది రాంగ్ రూట్లో వస్తూ ఉంటారు. సో ప్లీజ్ చూసుకొని వెళ్ళండి. అండ్ ఇలా మనం పైకి ఎక్సాం అనుకోండి, మనకి డెడ్ ఎండ్ వస్తుంది. అక్కడ నుంచి రైట్ తీసుకొని అలా ముందుకు వెళ్ళామంటే మనకి కేజీహెచ్ హాస్పిటల్ కనబడుతుంది. నేనైతే రైట్ తిరిగాను. రైట్ తిరిగి అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు కనిపిస్తుంది కేజీహెచ్, కింగ్ జార్జ్ హాస్పిటల్. అండ్ ఇక్కడే ఆంధ్ర మెడికల్ కాలేజ్ కూడా ఉంటుంది. ఇలా రైట్ తీసుకుని కిందకు వెళ్ళిపోవచ్చు మనం. అది కేజీహెచ్ టౌన్. మనం వెళ్ళేది బీచ్కి కాబట్టి లెఫ్ట్ తీసుకున్నాను. అలా స్ట్రైట్గా వెళ్ళిపోయాం అనుకోండి, మనమైతే బీచ్ రోడ్కి వెళ్ళిపోతాం. దాన్ని కూడా కేజీహెచ్ రౌండ్ టువర్డ్స్ బీచ్ రోడ్ అంటారు. అండ్ ఇక్కడ కూడా లెఫ్ట్లో చూసారు కదా, హోటల్స్ ఇంకా హాస్పిటల్స్ తర్వాత మెడికల్ షాప్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇంకా మెడికల్ సెంటర్స్ కూడా ఉంటాయి, అంటే వాటిని ఏమంటారు, ల్యాబ్స్ ఉంటాయి కదా, మెడికల్ ల్యాబ్స్, అవి కూడా ఉంటాయి. అక్కడ నుంచి ఇంకా అలా ముందుకు వెళ్తే రైట్ సైడ్లో మనకి కేజీహెచ్ వెళ్ళడానికి ఎంట్రీ కనబడుతుంది. అండ్ అలా మనం ఆంధ్ర మెడికల్ కాలేజ్ కూడా వెళ్ళొచ్చు. ఈ సర్కిల్ దగ్గర మాత్రం చూసుకోండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లెఫ్ట్లో జిల్లా పరిషత్ ఉంటుంది, అలానే కలెక్టర్ ఆఫీస్ కూడా ఉంటుంది. ఆ లెఫ్ట్లో మీకు కనిపిస్తుంది కదా, అదే కలెక్టర్ ఆఫీస్. ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్తే మనకి కేజీహెచ్ టౌన్ వస్తుంది. ఇది టువర్డ్స్ బీచ్ రోడ్. అలా ముందుకు వెళ్ళామంటే మనకి కోస్టల్ బ్యాటరీ కూడా వస్తుంది రైట్ సైడ్లో. ఈ బీచ్ రోడ్ డౌన్ మాత్రం చాలా బాగుంటుంది. నా ఇన్స్టాగ్రామ్లోని నేను ఒక వీడియో పెట్టాను, హయ్యెస్ట్ వ్యూస్ దానికే వచ్చాయి. నాకు 200 ఫాలోవర్స్ ఉన్నప్పుడు. ఇప్పుడైతే కొన్ని వీడియోస్ మంచి వ్యూస్ వచ్చినాయి, ఆల్మోస్ట్ 1 మిలియన్ దాకా వెళ్ళే ఇన్స్టాలోని. అండ్ ఫాలోవర్స్ కూడా 1600 అయ్యారు. అండ్ అంతా మీ సపోర్ట్తోనే. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను, మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకా మనమైతే అలా బీచ్ దగ్గర వెళ్ళి వ్లాగ్ని అయితే ఎండ్ చేద్దాం. అండ్ బీచ్ దగ్గర మనకి కృష్ణుని బొమ్మ ఉంటుంది చూసారా, అక్కడ చిన్న పార్క్లో డెవలప్ చేశారు. అది మాత్రం చాలా బాగుంది. కొన్ని కొత్త విగ్రహాలు అయితే పెట్టారు, అవి చూపించి నేనైతే వ్లాగ్ ఎండ్ చేస్తాను. అండ్ ఇలా కిందకి వెళ్తున్నప్పుడు మాత్రం బీచ్ చాలా బాగుంటుంది, అది మిస్ అవ్వకండి. ఎలా ఉంది ఫ్రెండ్స్ బీచ్ వ్యూ? సూపర్ కదా, నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ రైట్లో చూస్తున్నారు కదా, మీకు కొత్తగా కొన్ని విగ్రహాలు కనిపిస్తాయి. ఆ విగ్రహాలే రీసెంట్గా పెట్టిన విగ్రహాలు. మీకు ఇంకా రైట్లో చక్రం కనిపిస్తుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి శ్రీకృష్ణుని విగ్రహం కనిపిస్తుంది. అండ్ మీకైతే నేను ఇక్కడ నుంచి భీమిలి బీచ్ వరకు కంప్లీట్ వ్లాగ్ చేశాను. బీచ్ రోడ్ వ్లాగ్ అయితే చూడాలనుకుంటే చూడండి, మన ఛానల్లో ఉంటుంది. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళని షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. ఎంతగానో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీరు ఎప్పుడు కూడా ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యాపీ